MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి మహారాజ్. అది షీట్ ఓపెన్ చేసి పేమెంట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్. పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, తెలుసు కదా. పేమెంట్ టర్మ్ అంటే క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. OBB8 కెళ్ళండి. OBB8 మెయింటైన్ పేమెంట్ టర్మ్స్. మెయింటైన్ పేమెంట్ టర్మ్స్. OBB8. OBB8కి వెళ్ళండి. లాగ్ డేటా రిమూవ్ చేయండి. SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. సో పేమెంట్ టర్మ్ 0001 అంటే ఏంటి? ఇమీడియట్లీ 0002 డబుల్ క్లిక్ చేయండి. ట్రిపుల్ 002 తీసుకుంటే ఏమవుతుంది? 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 days అయితే 2%. ఎట్లా కాపీ చేయండి దాన్ని. కాపీ యాజ్ పేమెంట్ టర్మ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 0002 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. మీ కంపెనీ కోడే మీ పేమెంట్ టర్మ్. ఓకేనా? సో ఈ పేమెంట్ టర్మ్ అనేది కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. కస్టమర్కి యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, సేవ్ చేయండి. సేవ్. టెక్స్ట్ ఇవ్వండి ఏదన్నా. పేమెంట్ టర్మ్ సేవ్ చేయండి. ఓకే, బీపీ క్రియేట్ చేద్దాం. బీపీకి వెళ్ళండి. ఆర్గనైజేషన్, కస్టమర్ తీసుకోండి. వెండర్ తీసుకోండి. నారాజ్ ఏమైనా డిఫరెన్సెస్ పెద్దగా అనిపిస్తున్నాయా ఈసీసీకి హనాకి? ఎక్కువ అనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమనిపించలేదా? ఏం పెద్దగా ఏమో అనిపించట్లేదు సార్. కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. ఏముండవు నాగరాజ్. ఫ్యూరీ యాప్స్ ఒకటి ఉంటుంది డిఫరెన్స్ అంతే, మిగతాదన్నీ సేమ్. ఒక బీపీ దగ్గర ఒకటి ఉంది, మన అకౌంట్ పేబుల్ అకౌంట్ కొన్ని బీపీ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను అంతే.
వెండర్ తీసుకో, కస్టమర్ కాదు. బీపీ తీసుకో, డొమెస్టిక్ బీపీ. నేమ్ వెండర్ నేమ్. స్ట్రీట్, హౌస్ నంబర్ ఇవన్నీ కామన్. అవన్నీ ఇవ్వకపోయినా పర్వాలేదు, కంట్రీ ఒకటే ఇవ్వండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇవ్వండి చాలు. ఇక్కడ ఉంది. కంపెనీ కూడా ఇవ్వండి, ఎంటర్ చేయండి. షార్ట్ కీ, పేమెంట్ ట్రాన్సాక్షన్ కొత్తగా క్రియేట్ చేసాం, అది తీసుకుందాం. మీ కంపెనీ కూడా మీ పేమెంట్ ట్రాన్సాక్షన్. సేవ్. 0001 తీసుకుంటే ఇమీడియట్లీ ఇది జస్ట్ నౌ క్రియేట్ చేసాం కదా ఇది. ఓకే, 102. సో బీపీని క్రియేట్ చేస్తాము. సో ఏం చేస్తాము, FB60కి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కాంట్రాక్ట్ ఫీస్ FB60, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. సేమ్ వెండర్ తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఫీజు ఇవ్వండి. 1 lakh. ఓకే, FBL1N కస్టమర్ లైన్ ఐటమ్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, నాట్ డ్యూ, ఇందువల్ల ఇంకా టైం ఉంది కదా, అందువల్ల
బట్ ముందుగా పేమెంట్ చేస్తే ఏమవుతుంది మనకి, ముందుగా పేమెంట్ చేస్తే ఏమవుతుంది, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అంటే డిస్కౌంట్స్ వస్తాయి. కాబట్టి F-53కి వెళ్ళండి. F-53 సో డిస్కౌంట్ ఎంత వాల్యూ ఇచ్చి పోస్ట్ చేయండి. ఎంత 1 lakh పోస్ట్ చేస్తారా? 3% కదా డిస్కౌంట్. డిస్కౌంట్ వాల్యూ రిమూవ్ చేయండి. 97,000 వస్తుంది. సార్ ఇక్కడ మొత్తం 1 lakh తీసుకున్న తర్వాత అక్కడ మనం చూస్తాం కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎంత తీసుకోవాలని డిస్కౌంట్, దాని ప్రకారం చేద్దాం సార్. అది లాస్ట్ టైం కూడా చేయలేదు. చేయండి. హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. హెడర్ టెక్స్ట్ పోస్ట్ చేయండి. డబుల్ క్లిక్, క్యాష్ డిస్కౌంట్స్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. $97,000 సెలెక్ట్ చేయండి. మీరు చేశారు ఇంతకుముందు డిఫరెన్స్ అమౌంట్, ఇది ఎట్లా చూడండి ఒకసారి చేయండి. ఇట్లా రాదు, ఒకసారి 97 ఇవ్వాలి యాక్చువల్గా, ఇవ్వండి. అట్లా కూడా చేయొచ్చు, అది వేరే వే ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. నారాజ్ బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఎస్ అనండి. ఎస్ అక్కడ 3,000 దగ్గర డబుల్ క్లిక్ చేయండి నారాజ్ ఒకసారి. అది సెలెక్ట్ నాట్ అసైన్డ్. పార్షియల్కి వెళ్ళండి. పార్షియల్ సరిపోయింది కదా. మీరు 1 lakh ఇచ్చారు. 97 సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఫస్ట్ నుంచి చేయండి. ఫస్ట్ నుంచి క్లియర్ చేయండి, మళ్ళీ ఇవ్వండి. అట్లా అవ్వదండి, ఒక్కోసారి అవ్వదు. మీరు ఫస్ట్ ఇలా మనం రెగ్యులర్గా చేస్తాం కదా, అలా చేయండి. ఏమైంది నాగరాజ్? ఏమైంది? బ్యాక్ వెళ్ళండి. ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఎస్ అనండి. ఎస్. F-53 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఏమి ఇవ్వాలి? కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, బ్యాంక్ ఆర్ క్యాష్.
అమౌంట్ 97,000 ఇవ్వండి. ఒక్కోసారి తీసుకోదు, తర్వాత చూద్దాం అది. వ్యాలిడేట్ నాట్ రికార్డ్ టెక్స్ట్ ఇవ్వండి. వెండా తీసుకోండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ 97,000 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయండి. నాట్ SN00. Go to document and simulate and post. కంపెనీ కోడ్ ఏముంది మీది అనేది. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ప్రొసీజర్ లాస్ట్లో ప్రొసీజర్ క్లిక్ చేయండి. ప్రొసీజర్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సేవ్ చేయండి. ఇది ఎందుకు వస్తుంది? క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. మనకి ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది కదా నాగరాజ్. న్యూ సెషన్ తీసుకో. న్యూ సెషన్ FS00కి వెళ్ళు. అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా? అదర్ ఇన్కమ్ సెలెక్ట్ చేయకుండా కమిషన్ రిసీవ్ అది కాదు. కమిషన్ రిసీవ్ సెలెక్ట్ చేయి. క్లోజ్ చేయి. కమిషన్ రిసీవ్ సెలెక్ట్ చేసి కాపీ చేయదాన్ని. నంబర్ మార్చ్. కంటిన్యూ చేయి. కమిషన్ రిసీవ్డ్. కంట్రోల్ డేటా అవన్నీ కాపీ అవుతాయి ఆటోమేటిక్గా. సేవ్ చేయి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ అక్కడ అసైన్ చేయి. కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఆ సెషన్లో అసైన్ చేయాలి. ఇది డ్రాప్ డౌన్ చేసి అసైన్ చేయి. ఇది చేయలేదు కదా, దానివల్ల మనకు పోస్ట్ అవ్వట్లేదు. కమిషన్ రిసీవ్డ్ క్యాష్ డిస్కౌంట్ సేవ్ చేయి. వెళ్ళి పోస్ట్ చేయి. ఫస్ట్ నుండి అవుతుంది. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ నుంచి అవ్వదు. ఇస్తాను. ఫస్ట్ నుండి పోస్ట్ చేయి. నాగరాజ్ అక్కడ పోస్ట్ చేయి. పోస్ట్ అయిపోయింది. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లంచ్ అయిన తర్వాత చేద్దాంలే. నాగరాజ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ కాన్సెప్ట్ ఉంది. మీకు ఈసీసీలో చెప్పలేదు, ఇది S4 HANAలోనే చెప్తున్నాను. ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ తర్వాత చెప్తానా? ఓకే సార్. ఓకే బాయ్.